ఓం శాంతి 1/12/2023 మధురమైన పిల్లలు, ఈ పాఠశాలలోకి రావడంతో మీకు ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి లభిస్తుంది. ఒక్కొక్క జ్ఞానరత్నం లక్షల విలువైన ఆస్తి వంటిది. వీటిని తండ్రి ఇస్తారు. ప్రశ్న: బాబా ఏ నశానైతే కలిగిస్తారో అది ఎందుకు తగ్గిపోతుంది? నష సదా కలిగి ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: ఎప్పుడైతే బయటకు వెళ్లి కుటుంబ పరివారం యొక్క ముఖాలను చూస్తారో అప్పుడు నష తగ్గిపోతుంది. నష్టోమోహులుగా అవ్వలేదు. నష సదా ఎక్కి ఉండాలంటే దాని కొరకు తండ్రితో ఆత్మిక సంభాషణ చేయడం నేర్చుకోండి. బాబా, మేం మీవారిగా ఉండేవారము. మీరు మమ్మల్ని స్వర్గంలోకి పంపించారు. మేము 21 జన్మలు సుఖాన్ని అనుభవించాము. మళ్లీ దుఃఖితులుగా అయ్యాము. ఇప్పుడు మేం మళ్లీ సుఖపు వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. నష్టోమోహులుగా అయినట్లయితే నష ఎక్కి ఉంటుంది. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. ఇవి ఎవరి మాటలు? గోపగోపికల్వి. ఎవరి గురించి ఈ విధంగా అంటారు? పరంపిత పరమాత్మైన శివ్ బాబా గురించి. పేరైతే తప్పకుండా కావాలి కదా. ఏమంటారంటే, బాబా, మీ కంఠహారంగా అయ్యేందుకు జీవిస్తూనే మేం మీకు చెందినవారుగా అవుతాము. మిమ్మల్నే స్మృతి చేయడం ద్వారా మేం మీ కంఠహారంగా అవుతాము. రుద్రమాలైతే ప్రసిద్ధమైనది. ఆత్మలందరూ రుద్రుని మాల అని తండ్రి అర్థం చేయించారు. ఇది ఆత్మిక వృక్షం. అది మనుషుల వంశవృక్షం. ఇది ఆత్మల వృక్షం. వృక్షంలో సెక్షన్లు కూడా ఉంటాయి. దేవీదేవతల సెక్షన్, ఇస్లాముల సెక్షన్, బౌద్ధుల సెక్షన్. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేయించలేరు. వీటిని గీతా భగవానుడే వినిపిస్తారు. వారే జనన మరణరహితుడు. వారిని అజన్మ అని అనలేరు. కేవలం వారు జనన మరణాల్లోకి రారు. వారికి స్థూలమైన లేక సూక్ష్మమైన శరీరం లేదు. మందిరాల్లో కూడా శివలింగాన్నే పూజిస్తారు. వారినే పరమాత్మ అంటారు. దేవతల ముందుకు వెళ్లి మహిమను గానం చేస్తారు. బ్రహ్మ పరమాత్మాయ నమః అని ఎప్పుడూ అనరు. శివుణ్ణే సదా పరమాత్మగా భావిస్తారు. శివ పరమాత్మాయ నమః అంటారు. అది మూలవతనం. ఆ తర్వాత సూక్ష్మవతనం మరియు ఇది స్థూలవతనం. పరమాత్మ సర్వవ్యాపి అన్న జ్ఞానం ఇక్కడ లేదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఒకవేళ ఇతనిలో కూడా పరమాత్మ ఉన్నట్లయితే ఇతణ్ణి పరమాత్మాయ నమః అనాలి. శరీరంలో ఉన్నప్పుడు పరమాత్మాయ నమః అనరు. వాస్తవానికి మహానాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అన్న పదాలే ఉన్నాయి. మహాన్ పరమాత్మ అన్నారు. పుణ్య పరమాత్మ లేక పాప పరమాత్మ అన్న పదాలు కూడా లేవు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఈ పాఠశాలలోకి రావడం ద్వారా ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే ప్రాప్తి లభిస్తుందని కేవలం పిల్లలైన మీకే తెలుసు. ఈ చదువు ద్వారా మనం భవిష్యత్తులో దేవీదేవతలుగా అవుతాము. ఇంకెవరూ ఈ విధంగా అనలేరు. మనుషుల నుండి దేవతలుగానైతే మీరే అవుతారు. దేవతలలో ప్రసిద్ధమైన వారు లక్ష్మీనారాయణులు. అందుకే సత్యనారాయణ కథ అంటారు. నారాయణునితో పాటు లక్ష్మి అయితే తప్పకుండా ఉంటారు. సత్యరామ కథ అనరు, సత్యనారాయణ కథ అనే అంటారు. అచ్చా, దాని ద్వారా ఏమవుతుంది? నరుని నుండి నారాయణునిగా అవుతారు. బ్యారిస్టర్ ద్వారా బ్యారిస్టర్ కథను విని బ్యారిస్టర్గా అవుతారు. ఇక్కడకు మీరు భవిష్య 21 జన్మల ప్రాప్తి కొరకు వస్తారు. ఎప్పుడైతే సంగమయుగం ఉంటుందో అప్పుడే భవిష్య 21 జన్మల ప్రాప్తి కూడా లభిస్తుంది. తండ్రి నుండి సత్యుగ రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు మనం వచ్చామని మీకు తెలుసు. కాని మొట్టమొదట శివ్బాబా మన తండ్రి అన్న నిశ్చయం పక్కాగా ఉండాలి.
ఈ బ్రహ్మకు కూడా వారే తండ్రి. కావున బీకేలకు తాతగారవుతారు. ఈ తండ్రి అంటారు, ఇది నా ఆస్తి కాదు, తాతగారి ఆస్తి మీకు లభిస్తుంది. శివ్బాబా వద్ద జ్ఞానరత్నాల ధనముంది. ఒక్కొక్క రత్నం లక్షల విలువ చేసే ఆస్తి వంటిది. దీని విలువ ఎంత గొప్పదంటే 21 జన్మల కొరకు రాజ్యభాగ్యమనేది ఎవరి స్వప్నంలో కూడా ఉండదు. లక్ష్మీనారాయణలు మొదలైన వారి పూజలనైతే చేస్తూనే వచ్చారు, కాని వారా పదవిని ఎలా పొందారు అనేది ఎవరికీ తెలియదు. సత్యుగ ఆయువు లక్షల సంవత్సరాలు అనేశారు. అందుకే ఏమీ అర్థం చేసుకోలేరు. వారు రాజ్యం చేసి 5000 సంవత్సరాలైందని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత 1వ సంవత్సరం నుండి ప్రారంభమైన కథగా చెప్పబడుతుంది. లాంగ్ లాంగ్ అగో అనగనగా ఈ భారత్లోనే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. భారత్ను బహిష్త్ స్వర్గం అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. కల్పం యొక్క ఆయువు 5000 సంవత్సరాలని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఈ శాస్త్రాల్లో ఏదైతే రాశారో అదంతా కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వీటిని వినడం వల్ల ఏ పరిణామమూ లభించలేదు. ఎన్ని వేడుకలను జరుపుతారు? జగదంబ ఒక్కరే, కాని వారి మూర్తులను ఎన్ని తయారు చేస్తారు? జగదంబ సరస్వతి బ్రహ్మపుత్రిక, అంతేకాని 8-10 భుజాలైతే లేవు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు పెద్ద సామాగ్రి. జ్ఞానంలో ఇవేమీ లేవు. మౌనంగా ఉండాలి, తండ్రిని స్మృతి చేయాలి. బాబానసలెప్పుడూ చూడను కూడా చూడని కుమార్తెలెందరో ఉన్నారు. వారు ఇలా రాస్తారు, బాబా, మీకు నేను తెలియదు కాని నాకు మీరు బాగా తెలుసు. మీరు ఆ బాబాయే. మేం మీ నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము. ఇంట్లో కూర్చుని కూడా ఎంతోమందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారాలు జరగకపోయినా కూడా రాస్తూ ఉంటారు. స్మృతిలో పూర్తిగా లవలీనమైపోతారు. తండ్రే సద్గతిదాత. వారిని ఎంతగా ప్రేమించాలి. తల్లిదండ్రులకు పిల్లలు పూర్తిగా హత్తుకుపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో సుఖాన్ని ఇస్తారు. కాని ఈ రోజుల్లోని తల్లిదండ్రులు సుఖాన్నివ్వరు, ఇంకా వికారాలు చిక్కుకునేలా చేస్తారు. తండ్రి అంటారు, గతం గతః. ఇప్పుడు మీకు శిక్షణ లభిస్తుంది. పిల్లలు, కామ వికారపు విషయాలను వదిలి పవిత్రంగా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్ళాలి. శ్రీకృష్ణుని రాజ్యం సత్యుగంలోనే ఉంది. మనుషులు శ్రీకృష్ణుణ్ణి ద్వాపరంలో చూపించారు. సత్యుగ యువరాజు ద్వాపరంలోకి వచ్చి గీతను వినిపిస్తారా? అతను శ్రీనారాయణునిగా అయి సత్యుగంలో రాజ్యం చేయాలి. భగవాను వాచ, ఈ సమయంలో మనుష్యమాతృలందరూ ఆసురీ స్వభావం కలవారిగా ఉన్నారు. వారిని దైవీ స్వభావం కలవారిగా తయారు చేసేందుకే గీతా భగవానుడు వస్తారు. ఆ తండ్రికి బదులుగా కొడుకు పేరును రాసేశారు. అంతేకాక ఆ కొడుకును ద్వాపరంలోకి తీసుకొచ్చారు. ఇది కూడా పెద్ద పొరపాటు. అప్పుడిక యాదవులు మరియు పాండవులు నిరూపించబడరు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ఉన్నతమైన దైవీ కులానికి చెందినవారిగా ఉండేవారు. మరి మీరు ఇటువంటి పరిస్థితికి ఎలా చేరుకున్నారు? ఇప్పుడు మిమ్మల్ని మళ్లీ దేవతగా తయారు చేస్తాను. మనుషులను స్వర్గానికి రాజుగా తయారు చేయలేరు. మనుషులేమైనా స్వర్గస్థాపన చేస్తారా? ఆత్మను పరమాత్మనడం ఎంత పెద్ద పొరపాటు. సన్యాసులు మనుషుల నుండి దేవతలుగా తయారు చేయలేరు. ఇది ఒక్క తండ్రి పనే. ఆర్య సమాజం వారు ఆర్య సమాజం వారిగా తయారు చేస్తారు. క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా తయారు చేస్తారు. మీరు ఎవరి వద్దకు వెళ్తే వారు అదే విధంగా తయారు చేస్తారు. దేవతా ధర్మం సత్యుగంలోనే ఉంది. కావున తండ్రి సంగమయుగంలో రావాల్సుంటుంది. ఇది మహాభారత యుద్ధం. ఈ యుద్ధం ద్వారానే మీకు విజయం లభిస్తుంది. వినాశనం తర్వాత మళ్లీ జయజయకారాలు జరుగుతాయి.
వినాశనం కూడా తప్పకుండా జరగనున్నదని మీకు తెలుసు. ఈరోజు ఎవరైనా సింహాసనంపై కూర్చుంటే వారిని దింపడానికి పెద్ద ఆలస్యం చేయరు. దీనిని స్వర్గం అంటారా? ఇదైతే పూర్తి నరకం. దీనిని స్వర్గం అని అనడమంటే పొరపాటే. మనుషులెంత దుఃఖితులుగా ఉన్నారు. ఈరోజు ఎవరైనా జన్మిస్తే సంతోషం, సుఖం, మళ్లీ మరణిస్తే దుఃఖం. ఇక్కడ అందరి నుండి నష్టోమోహులుగా అవ్వాల్సుంటుంది. లేదంటే బాబా సేవకు వెళ్ళండి అని ఎప్పుడూ చెప్పరు. బాబా అంటారు, నేనైతే నష్టోమోహగా ఉన్నాను. నేను దేని పట్లనైనా మోహాన్నెందుకు ఉంచుకోవాలి? నేనేమైనా గృహస్థినా? తప్పకుండా ఈ ప్రపంచానికి నిప్పంటుకోనున్నదని పిల్లలని మీకు తెలుసు. వినాశనానికి సమయమేమైనా పడుతుందా? మీరెక్కడైనా భాషణ చేసేటప్పుడు మీరొచ్చి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని అర్థం చేయిస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. మీరు ఈ నరకంలో 63 జన్మలు తీసుకున్నారు. నేను 21 జన్మల కొరకు మీకు స్వర్గవారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు రావణుని వారసత్వం మంచిదా లేక రాముని వారసత్వం మంచిదా? ఒకవేళ రావణుడిది మంచిదైతే అతణ్ణెందుకు కాలుస్తారు? శివ్బాబాని ఎప్పుడైనా కాలుస్తారా? శ్రీకృష్ణుణ్ణేమైనా కాలుస్తారా? ఇది రావణ సంప్రదాయం. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఇది వేశ్యాలయం, విషయసాగరం. అది నిర్వికారి ప్రపంచం, శివాలయం, అమృత సాగరం. క్షీరసాగరంలో విష్ణువును చూపిస్తారు కదా. ఇప్పుడు క్షీరసాగరం, పాల సముద్రం అనేదేమైనా ఉంటుందా? పాలు గోవు నుండి వెలువడతాయి. ఈశ్వరుడు సర్వ్యాపి అంటారు. మళ్లీ తమను తాము శివోహం అని చెప్పుకుంటారు. ఎందుకంటే వారు స్వయం పవిత్రంగా ఉంటారు. మీలో ఈశ్వరుడున్నారు అని ఇతరులతో ఏమైనా అంటారా? మీలో ఈశ్వరుడు లేరు, ఎందుకంటే మీరు పతితులు అని అంటారు. ఆత్మ అంటుంది, నేనిప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా పావనంగా అవుతున్నాను. మళ్లీ పావనంగా రాజ్యం చేస్తాను. మీరు అనేకసార్లు వారసత్వాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. ఈ డ్రామా చక్రం బుద్ధిలో కూర్చుండిపోయింది. మీరందరూ పార్వతులు, నేను శివుణ్ణి అని తండ్రి అర్థం చేయిస్తారు. కథలో మొదలైనవన్నీ ఇక్కడి విషయాలే. సూక్ష్మతనంలో కథలో మొదలైన ఉండవు. అమరపురికి అధిపతులుగా చేయడానికి అమర కథను మీకు వినిపిస్తారు. అది అమరలోకం. అక్కడ సుఖమే సుఖముంటుంది. మృత్యులోకంలో ఆది మధ్యాంతాలు దుఃఖముంటుంది. ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఎవరైతే కల్పకృతం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారి పురుషార్థమే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ సమయం వరకు ఏ మిషనరీ అయితే కొనసాగుతుందో ఇంతకు ముందు కూడా ఇంతే కొనసాగింది. మీరు సేవలో చల్లబడి ఉన్నారు అని బాబా అంటారు కాని కల్పకృతం మీరు ఏ సేవనైతే చేశారో అదే చేస్తారు అని అర్థం చేయిస్తారు కూడా. అయినా పురుషార్థం చేస్తూ ఉండండి. చిన్న చిన్న దీపాలను తుఫాన్లు కదిలించేస్తాయి. అందరి నావికుడు ఒక్కరే. నా నావను తీరానికి చేర్చండి అన్న నానుడి కూడా ఉంది. డ్రామా వీధి ఈ విధంగా తయారై ఉంది. అందరూ ఆ పాత ప్రపంచం వైపుకు వెళ్తున్నారు. ఇక్కడ కొద్దిమందే ఉన్నారు. మీరు ఎంత కొద్దిమంది? చివర్లో ఎంతోమంది ఉంటారు కాని రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అదంతా రావణ సంప్రదాయం. తండ్రి ఎంతో నశాను కలిగిస్తారు కాని బయటకు వెళ్లి కుటుంబ పరివారం వారి ముఖాలను చూసేటప్పటికీ నష తగ్గిపోతుంది. ఇలా జరగకూడదు. మీరు తండ్రితో ఆత్మిక సంభాషణ చేయండి అని ఆత్మలకు చెప్పడం జరుగుతుంది. బాబా, మేం మీకు చెందినవారిగా ఉండేవారము. మీరు స్వర్గంలోకి పంపించారు. 21 జన్మలు రాజ్యం చేశాము. మళ్లీ 63 జన్మల దుఃఖాన్ని పొందాము. ఇప్పుడు మేం మీ నుండి వారసత్వాన్ని తీసుకునే తీర్తాము. బాబా, మీరెంత మంచివారు. మేం మిమ్మల్ని అర్థకల్పం మర్చిపోయాము. బాబా అంటారు, ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా.
ఇది నా డ్యూటీ కూడా. నేను కల్పకల్పము వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయ నుండి విముక్తులు చేసి బ్రాహ్మణులుగా తయారుచేసి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను. ఎప్పుడైతే స్వర్గం తయారు చేయాల్సి ఉంటుందో అప్పుడే నేను వస్తాను. మీరిప్పుడు ఫరిష్తాలుగా అవుతున్నారు. పవిత్రతను కూడా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు నష్టోమోహులుగా కూడా అవ్వాలి. బాబా, మేం సేవ చేయడానికి వెళ్లాలా అని ఒకవేళ బాబానెవరైనా అడిగితే బాబా అంటారు, ఒకవేళ మీరు నష్టోమోహులుగా ఉన్నట్లయితే మీరు యజమాని, ఎక్కడికి కావాలన్నా వెళ్ళండి. ఎందుకు తికమక పడతారు? మీరు యజమాని, అందులకు దారి తెలియజేయాలి. నష్టోమోహులుగా లేరు కాబట్టి అడుగుతారు. నష్టోమోహులుగా ఉంటే వెంటనే పరుగు పెడతారు. వారు ఆగి ఉండలేరు. ఇది పెద్ద గమ్యం. తండ్రి సర్వీసబుల్ పిల్లలపై బలిహారమవుతారు. మొదటి నంబర్లో ఈ బాబా ఉన్నారు కదా. త్యాగమైతే అందరూ చేస్తారు, కాని ఎంతైనా వీరిదే ఫస్ట్ నంబర్. బాబా అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి, అనగా స్వయాన్ని అశరీరిగా భావించండి. అనంతమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. అచ్చా, వారెలా వస్తారు? బ్రహ్మముఖం ద్వారా రచన రచిస్తారు అని రాయబడి ఉంది కావున తప్పకుండా బ్రహ్మలోకే వస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అంటారు. కావున మీరొచ్చి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఈ విషయాలను అర్థం చేయించడానికి సిగ్గుపడాల్సిన విషయమేమీ లేదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బ్రహ్మబాబా సమానంగా త్యాగంలో ముందు నంబర్లోకి వెళ్ళాలి. రుద్రుని కంఠహారంగా అయ్యేందుకు జీవిస్తూనే బలిహారం అవ్వాలి. రెండవ పాయింట్, సర్వీసబుల్గా అయ్యేందుకు నష్టోమోహులుగా అవ్వాలి. అందులకు దారి తెలియచేయాలి. వరదానము, మనసు యొక్క సంతోషం ద్వారా అనారోగ్యాలను దూరంగా పారద్రోలే ఎవర్ హెల్దీ భవ. మనసు సంతోషంగా ఉన్నట్లయితే ప్రపంచం సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. మనసు యొక్క అనారోగ్యంతో శరీరం కూడా పాలిపోతుంది. మనసు సరిగ్గా ఉన్నట్లయితే శారీరక వ్యాధి కూడా అనుభవం అవ్వదు. శరీరం అనారోగ్యంగా ఉన్నా సరే మనసు ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే మీ వద్ద సంతోషమనే గొప్ప ఔషధముంది. ఈ ఔషధం అనారోగ్యాన్ని పారద్రోలుతుంది, మరిపింపజేస్తుంది. కావున మనసు సంతోషంగా ఉన్నట్లయితే ప్రపంచమూ సంతోషంగా ఉంటుంది, జీవితమూ సంతోషంగా ఉంటుంది. అందుకే ఎవర్ హెల్దీగా, సదా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. స్లోగన్, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకున్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్నంగా అవుతారు. ఓం శాంతి.